జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఖలిస్తానీలకు ఒక భారీ ఎదురు దెబ్బ అయితే తగిలింది దీని ద్వారా మన భారత్ అయితే అతి పెద్ద విజయం సాధించినట్లయింది ఇంతకు ఏం జరిగింది ఏం దాకా అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా న్యూస్ మాత్రం 100% పిచ్చిగా ఉంటుంది తప్పకుండా మీకు నచ్చుతుంది దాంట్లో మాత్రం డౌటే లేదు మరోసారి మన భారత్ అతి పెద్ద విజయం సాధించినట్లయింది కెనడా మాజీ ప్రధాని అయినటువంటి జస్టిన్ ట్రూడో మీద మరీ ముఖ్యంగా ఖలిస్తాన్ తీవ్రవాదం మీద స్పష్టమైనటువంటి విజయాన్ని సాధించింది సరే విషయం లేకొస్తే 2020 నుంచి మన దేశంలో ఫేక్ రైతు ఉద్యమం జరిగిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే ఈ ఫేక్ రైతు ఉద్యమం ఆర్గనైజ్డ్ గా జరిగింది ఈ ఫేక్ రైతు ఉద్యమంలో అనేక మంది ఖలిస్తానీ మద్దతుదారులు పాల్గొన్నారు వీళ్ళంతా కూడా ఢిల్లీ శివార్లలో టెంట్లు వేసుకుని తమ ఫేక్ ఉద్యమాన్ని ప్రారంభించారు అర్థమవుతుందా ఇక ఈ ఖలిస్తాన్ మద్దతుదారులకు కెనడా ప్రభుత్వం పూర్తి బాస్టగా నిలిచింది వాళ్లకు అప్పట్లోనే కెనడాలో జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఉండేది ఈ జస్టిన్ ట్రూడో మిత్రుడే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి జగ్మీత్ సింగ్ ఈ జగ్మీత్ సింగ్ కు కెనడాలో ఒక పార్టీ ఉన్నది ఆ పార్టీ పేరే న్యూ డెమోక్రటిక్ పార్టీ పేర్లో ఏమో డెమోక్రటిక్ ఉంటుంది కానీ నిజంగా అయితే ఉండదన్నమాట ఇక ఈ జగ్మీత్ సింగ్ ఒక ఖలిస్తానీ మద్దతుదారుడు ఎవడో ఖలిస్తానీలకు మద్దతుదారుడు సూటిగా చెప్పాలి అంటే ఒక ఖలిస్తానీ గోండా అనమాట ఇకపోతే ఈ జగ్మీత్ సింగ్ అప్పటి కెనడా ప్రధాని అయినటువంటి ఈ జస్టిన్ ట్రూడోను తన చెప్పు చేతుల్లో పెట్టుకొని ఆట ఆడిచ్చాడట్టే మామూలుడు కాదులే ఖలిస్తాన్కు మద్దతుగా భారతదేశానికి వ్యతిరేకంగా ఈ జస్టిన్ ట్రూడో పనిచేసేలా చక్రం తిప్పినాడు ఖలిస్తానీ తీవ్రవాదులకు మద్దతుగా జస్టిన్ ట్రూడో చేత తీవ్ర వ్యాఖ్యలు చేయించాడు అంతేకాకుండా భారత్లో తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించి తప్పించుకుపోయినటువంటి ఖలిస్తానీ తీవ్రవాదులకు కెనడాలో ఆశ్రయం కల్పించాడు ఎక్కడ కెనడాలో చూడండి దీంతో పాటు భారత్లో ఉన్నటువంటి ఖలిస్తానీలకు నిధులు ఆయుధాలు మందుగుండును ఈ జగ్మీత్ సింగ్ అయితే సప్లై చేసేవాడు అలాగే పంజాబ్ హర్యానా రాష్ట్రాలలో అనేక బాంబు పేలుళ్లకు కూడా కుట్రలు రచించాడు ఏమనాల వీడిని ఏం చేయాలా మీరు ఆలోచించండి మళ్ళీ భారత్లో రైతు ఉద్యమం ఏది మామూలు రైతు ఉద్యమం కాదు ఫేక్ రైతు ఉద్యమం ప్రారంభించడానికి భారత్లో అశాంతిని నెలకొల్పేందుకు శతవిధాల ప్రయత్నాలు కూడా చేశాడు అంటే మన భారతదేశాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు కూడా చేశాడు అయితే మొన్న ఈ కెనడాలో జనరల్ ఎలక్షన్స్ అయితే జరిగినాయి మొన్నటి వరకు ఈ జగ్మీత్ సింగ్ పార్టీ అనేటువంటి న్యూ డెమోక్రటిక్ పార్టీకు జాతీయ పార్టీ హోదా అయితే ఉన్నింది పెద్ద సంఖ్యలో ఈ ఎంపీ స్థానాలను కూడా గెలుచుకునేవాళ్ళు అనమాట అయితే మొన్న కెనడాలో జనరల్ ఎలక్షన్ జరిగినాయని చెప్పి చెప్పుకున్నాం కదా కెనడాలో మొత్తంగా 343 ఎంపీ స్థానాలు ఉన్నాయి దీంతో ఈ జగ్మీత్ సింగ్ కెనడా ప్రధాని కావాలని చెప్పేసి పగటికల్లన్నీ కూడా కన్నాడు అందుకే కెనడాలోని మొత్తం 343 ఎంపీ స్థానాలకు వాళ్ళ పార్టీ తరఫున పోటీలు చేయించాడనమాట అలాగే ఈ జగ్మీత్ సింగ్ కూడా బ్రిటిష్ కొలంబియాలోని బర్నాబీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు ఇక నిన్న ఈ కెనడా పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి ఈ ఎన్నికల్లో ఖలిస్తాన్ మద్దతుదారుడైనటువంటి ఈ జగ్మీత్ సింగ్ ఘోరంగా ఓడిపోయినాడు ఆయన పార్టీనే ఓడిపోయేది కాదు ఏకంగా ఆయన గారి ఓడిపోయినాడు కేవలం 18% ఓట్లతో బర్నాబీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఘోర పరాజయం చవి చూశాడనమాట అంతేకాకుండా వీడి పార్టీ అయినటువంటి న్యూ డెమోక్రటిక్ పార్టీ కూడా ఘోరమైనటువంటి పరాజయాన్ని చవి చూసింది వీడి న్యూ డెమోక్రటిక్ పార్టీ కెనడాలో ఉన్నటువంటి మొత్తం 343 స్థానాలకు పోటీ చేసిందని చెప్పి చెప్పుకున్నాం కదా ఆ 343 స్థానాలలో కేవలం ఏడిసినట్టు 7 స్థానాల్లో మాత్రమే విజయం సాధించి ఘోర ఓటమిని అయితే మూట కట్టుకునింది అంతేకాకుండా ఇంతవరకు జాతీయ పార్టీ హోదా ఉన్నటువంటి ఈ న్యూ డెమోక్రటిక్ పార్టీకి ఇప్పుడు ఆ హోదా కూడా తుస్సమని పోయింది అంటే ఇక నుంచి ఈ న్యూ డెమోక్రటిక్ పార్టీ ఒక సాధారణ పార్టీగా మాత్రమే పరిగణించబడుతుంది దీంతో ఇప్పుడు ఈ న్యూ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడైనటువంటి ఈ జగ్మీత్ సింగ్ తన పదవికి రాజీనామా చేసేసాడు తప్పుతుంది ఇంకా తప్పదు కదా జగ్మీత్ సింగ్ ఓటమితో భారత్కు పట్టినటువంటి మరో పేడ అయితే విరగడైపోయినట్టయింది కాగా ఈ కెనడా ఎన్నికల్లో ఈ జగ్మీత్ సింగ్ ఓడిపోవడానికి మన భారతీయ ఏజెంట్లు శతవిధాల ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది అది విషయం నేను ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నా నాకు తెలిసినప్పటి నుంచి అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నేను చూస్తానే ఉన్నా ఆయనకి ఎవరైతే ఎదురు పోవాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఘోరమైనటువంటి ఓటమిని అయితే చవి చూస్తున్నారో అసలు దిక్కు
కూలి వానం లేకుండా పోతారు, ఏ పక్క పోతారు కూడా తెలియడంలా, గాలి కొట్టుకొని పోతారు. నరేంద్ర మోడీ గారు కారణ జన్ముడు, ఆయన ఎదురుపోతే అమ్మవారి శక్తికి ఎదురుపోయినట్టే, అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కూడా సర్వనాశనం అయిపోతారు, దాంట్లో మాత్రం డౌటేలే. ఈడేదో సరే నీకు అభిమానం ఉండదే నీ పెట్టుకో అని చెప్పి మీరు అనుకుంటారేమో, నాకు అభిమానం ఉండేది కాదు. కావాలంటే మీరు కూడా కొన్ని ఉదాహరణల్లో పోల్చి చూసుకోండి, మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ కూడా కొన్ని ఊరకొక్కలన్నీ మరుగుతూ ఉంటాయి కదా ఆయనకు వ్యతిరేకంగా, మీ బతుకులు కూడా ఏమవుతాయో ఒకసారి దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇంక తర్వాత మీ ఇష్టం, ముందే చెప్తున్నా. నేనే హెచ్చరించడంలే, బెదిరించడంలే. మిగతా వాళ్ళను ఒకసారి చూసి మీ బతుకులు ఏమవుతాయో కూడా కొంచెం ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి, దాన్ని బట్టి మాట్లాడమని చెప్పి చెప్తున్నా. మీరు కావచ్చు, మీ పార్టీలు కావచ్చు, మీ నాయకులు కావచ్చు. అది ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై హింద్.